జయ శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ విష్ణు పురాణమునందలి పంచమాంసములోని ప్రథమోధ్యాయములోని ప్రియవ్రత వంశము 178వ రోజు పారాయణలో భాగంగా పారాయణ చేసుకోబోతున్నాము. అణోరణీయాం సమసత్స్వరూపం త్వాం పశ్యతో జ్ఞాన నివృత్తిరజ్ఞా ధీరస్య బిభర్తి నాన్యత్ వరేణ్యరూపాత్ పరతః పరాత్మన్. అణువు అయిన జీవుని కంటే అణుస్వరూపుడవు, కంటికి కనపడు స్వరూపము లేనివాడవు. నిన్ను దర్శించుకున్న వానికి అజ్ఞాన నివృత్తి అగును. ఉపాసకుని బుద్ధివరేణ్యమైన నీ రూపము కంటే ఇతరమును ధరించదు. పరుల కంటే పరాత్మవు నీవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అణోరితి అణోర్జీవాదణీయాంసం అసత్స్వరూపం దృశ్యరూపరహితం ధీర్యస్య యస్యోపాసకస్య ధీహి వరేణ్యరూపా త్వత్తోన్యన్నభిర్భర్తి న విషయీకరోతి తస్య త్వాం పశ్యతః అగ్రా ఆత్యంతకి అజ్ఞాన నివృత్తి కర్మ నివృత్తి యద్వా పూర్వార్ధమేకం వాక్యం తస్య స్పష్టోర్థః ధీరస్య యస్య ధీహి సంకల్పః సర్వం బిభర్తి తస్మాత్ త్వత్తోన్యన్నాస్తి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అణోహు అని అణోహు జీవుని కంటే అణువును, అసత్స్వరూపం దృశ్యరూపరహితుని, ధీహి అస్య ఏ ఉపాసకుని ధీహి బుద్ధి వరేణ్య రూపమైన నీకంటే ఇతరమును ధరించదు, విషయమును చేసుకోదు. అట్టి నిన్ను చూచువానికి అగ్రా ఆత్యంతికమైన అజ్ఞాన నివృత్తి కర్మ నివృత్తి జరుగును. లేదా పూర్వార్ధము ఒక వాక్యము, దానికి అర్థము స్పష్టమే. ధీర్యస్య యవని ధీ అనగా సంకల్పము, సర్వం బిభర్తి అన్నిటినీ ధరించునో అట్టి నీకంటే ఇతరము లేదు అని అర్థము. త్వం విశ్వనాభిర్భువనస్య గోప్తా సర్వాణి భూతాని తమాంతరాణి యద్భూతభవ్యం యదణోరణీయః పుమాం స్వమేకః ప్రకృతేః పరస్తాత్. సకల విశ్వమునకు నీవు ఆధారము, సకల భువనమును రక్షించువాడవు. సకల ప్రాణులు నీలోనే ఉన్నవి, జరిగినది జరగనున్నది అణువు కంటే అణీయము, ప్రకృతి కంటే వరముగానున్న పురుషుడవు నీవు ఒక్కడవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్వమితి నాభిరాధారః అంతరాణ్యంతస్థాని యదణోరణీయః యద్భూతం భవ్యం ప్రకృతేః పరస్తాత్ పుమాన్యః తత్సర్వం త్వమేక ఏవ. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. త్వం అని నాభిహి అనగా ఆధారము, అంతరాణి లోపల ఉన్నవి, అణువు కంటే అణీయము, భూతము భవ్యము, ప్రకృతి కంటే పరమముగానున్న పుమాన్యః అది అంతయు నీవు ఒక్కడవే. ఏక చతుర్ధా భగవాన్ హుతాశో వర్చో విభూతిం జగతో దదాతి తం విశ్వతచక్షురనంతమూర్తే త్రేధా పదం త్వం నిదధాసి జాధాతః. నీవు ఒక్కడివైనా 4 విధములుగా అగ్నిరూపుడవు, జగత్తునకు తేజస్సును అణిమాది విభూతులను ఇచ్చుచున్నావు. అనంతమూర్తి నీవు జగచ్చక్షువు. నీవు నీ పాదమును 3గా ఉంచుచున్నావు. త్రివిక్రమావతారమున అని భావము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏకేత్యాది చతుర్ధాత్రేతో తౌ పాసనాత్మనాం వైద్యుత జాటుర నిర్బంధ్య బాణవాత్మనా వా యో హుతాశో జగతో వర్చస్తేజః విభూతిం అణిమాదిం దదాతి సోపి త్వం త్రేధా పదం త్రివిక్రమత్వే త్రిషు లోకేషు పదం నిదదాసి యద్వా స ఇమాన్ లోకాన్ విచక్రమే దో దేవానదో వాచమితి శృత్యుక్త ప్రకారేణ అథవా ఉపాసనార్థం గిరిత్రయే సన్నిధత్తే సమారోహణే విష్ణుపదే గయసీరసీతి నైరుక్తాః. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. ఏకాని త్రేతో తౌ పాసనాత్మన అనగా విద్యుత్ జఠర మధ్య భాడవాగ్ని రూపముగానున్న
అగ్నిహోత్రుడవు నీవే, జగత్తునకు తేజస్సును అణిమాది విభూతిని ఇచ్చుచున్నావు, అది కూడా నీవే. త్రేధాపదం త్రివిక్రమునుగా 3 లోకాలలో పదమునుంచుచున్నావు, లేదా ఇమాన్ లోకాన్ విచక్రమేధో ఏ వానధో వాచం అని శృత్యుక్త ప్రకారముగా, లేదా ఉపాసన కొరకు గిరిత్రయమున పాదమునుంచెదవు. సమారోహణమున విష్ణుపదమున గయశిరస్సున అని నిరుక్తకారులు చెప్పుచున్నారు. యదాగ్నిరేకో బహుదా సమిధ్యతే వికారభేదైర వికారరూపః తథా భవాన్ సర్వగతైకరూపీ రూపాణ్యశేషాణ్యనుపుష్యతి స. అగ్ని ఒక్కటే అవికార రూపము కలది, వికార భేదములతో బహువిధములుగా ప్రకాశించుచున్నట్లు నీవు కూడా సర్వగతుడవు, ఏకరూపుడను అయిన అనేక రూపములను పోషించుచుందువు. ఏకం తవాగ్ర్యం పరమం పదం యత్ పశ్యంతి త్వాం సూరయో జ్ఞానదృశ్యం త్వత్తో నాన్యత్ కించిదస్తి స్వరూపం యద్వా భూతం యచ్చ భవ్యం పరాత్మన్. పరాత్మ, సూర్యులు జ్ఞానమునకు గోచరమగు నీ ఒకే పరమపదమును చూచెదరు. భూతము కాని భవ్యము కాని నీకంటే వేరైనది ఏ కొంచెము లేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఏకమితి అగ్రమ్య ప్రాకృతం ఏకద్వయం తవ పరమం పదం యత్తదపి త్వమేవేతి యద్వా తవ పరమం పదం యత్తదేకం కేవలమగ్రమప్రాకృతం. విష్ణుచిత్తి వ్యాఖ్య అనువాదం. ఏకం అని అగ్ర్యం అప్రాకృతం, ఏకం అంటే 2 కానది, నీ పరమపదము అది కూడా నీవే. యద్వానగా లేదా, నీ పరమపదము ఒకటి, కేవలం అగ్ర్యం అపాకృతము. వ్యక్త వ్యక్త స్వరూపస్త్వం సమిష్టి వ్యష్టి రూపవాన్ సర్వజ్ఞ సర్వవిత్ సర్వశక్తి జ్ఞాన బలార్థిమాన్. నీవు అవ్యక్త రూపము కలవాడవు, సమిష్టి వ్యష్టి రూపము కలవాడవు, సర్వజ్ఞుడవు, సర్వజిత్ సర్వశక్తి జ్ఞాన బలబుద్ధులు కలవాడవు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా చేతనా చేతనయోః కార్యకారణ భావావస్థ ద్వయమపిత్యవేమేవే త్వాత్యాహ వ్యక్తేతి యద్వా సమిష్టం విద్రవ్యక్తం యష్టిర్వక్త మిహోచ్యత ఇతి వా అథవా సమిష్టిర్వాసుదేవః. వ్యష్టి సంకర్షణాదిః సర్వజ్ఞ సర్వదృగిశ్చ పాఠః సర్వజ్ఞ సర్వదృగితి సర్వస్య సౌన్నహత్స సర్వదృక్ సర్వదృష్టా యద్వా కర్ణైః సర్వతశ్చ జ్ఞాత సర్వశక్తి జ్ఞాన బలార్థిమాన్ సామాన్య విశేష విషయం జ్ఞానం సర్వజ్ఞానం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చేతన చేతనములకు కార్యకారణ భావావస్థ ద్వయము కూడా నీవే అనుచున్నారు. వ్యక్త అని లేదా సమిష్టి అవ్యక్తము, వ్యష్టి వ్యక్తము లేదా సమిష్టి వాసుదేవుడు. వ్యష్టి సంకర్షణాది సర్వజ్ఞ, సర్వదృక్ అని పాఠము కలదు. సర్వజ్ఞ సర్వదృక్ అని సర్వము అని అతను తెలియవాడు, సర్వము తెలియవాడు. సర్వదృక్ సర్వద్రష్ట లేదా కరణములతో అంతా తెలియవాడు. సర్వశక్తి జ్ఞాన బలార్థిమాన్ సామాన్య విషయము జ్ఞానము సర్వజ్ఞానము. అన్యూనశ్చాప్యవృద్ధిశ్చ స్వాధీనో నాదిమాన్వసి క్లమతంద్రాభయక్రోధ కామాదిభిర సంయుతః. తక్కువ కాదు ఎక్కువ కాదు, స్వాధీనుడవు, ఆదిలేని వాడవు, సకలమును వశములో ఉంచుకొని వాడవు, అలసట సోమరితనము భయము క్రోధము కామాదులు లేనివాడవు. నిరవజ్జః పరః ప్రాప్తేః నిరధిష్ణ్యోక్షరః క్రమః సర్వేశ్వరః పరాధారో ధామ్నాం ధామాత్మకోక్షయః. దోషములు లేనివాడు, ప్రాప్తికి ఆవల ఉన్నవాడు అనగా పొందరానివాడు, ఆధారము లేనివాడు, అక్షరుడు, నశించనివాడు, ప్రతిబంధము లేని మహోత్సాహము కలవాడు, సర్వేశ్వరుడు, పరులకు ఆధారుడు, అన్ని కాంతులకు నివాసస్థానము, నివాసములకు నివాసస్థానము, అందరికంటే శ్రేష్ఠుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా నిరవధ్య ఇతి పరః ప్రాప్తేః పరః దుష్ప్రాప ఇత్యర్థః. నిరదిష్టః నిరాధారః క్రమః
అప్రతిబంధమహోత్సాహः వృత్తిసర్గదాయనేషు క్రమ ఇతి సూత్రే వృత్తిరతిప్రబంధः सर्गः वृत्साहः तायनं स्थिततेति दर्शनात् क्रम इति कर्तरिद्वयोरर्धयोर्व्युत्पत्तिः सर्वेश्वरपराधारा सर्वेषामीश्वरपरेषामाधार सर्वेषामीश्वराणां पराधारेति वा धाम्नां धामात्मकज्योतिषां ज्योतिः पाठान्तरे सर्वेश्वरात्यादि సంబుద్ధి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. నిరవధ్యాన్ని ప్రాప్తే పరః పొందశక్యము కానివాడవు, నిరదిష్ట నిరాధారుడవు, క్రమ ప్రతిబంధము లేని మహోత్సాహము కలవాడవు, వృత్తి సర్గతాయనేషు క్రమ అను సూత్రములో వృత్తి అనగా ప్రతిబంధకము, సర్గ అనగా ఉత్సాహ, తాయనం స్థితి అని కనపడుచున్నది. క్రమ అనునది కర్ధర్థములో ఉత్పత్తి. సర్వేశ్వర పరాధార సర్వేషాం ఈశ్వరుడు, పరులకు ఆధారుడు పరాధార అని కానీ, ధామ్నాం ధామాత్మక జ్యోతిస్సులకు ధామజ్యోతి, పాఠాంతరమున సర్వేశ్వర ఇత్యాది సంబుద్ధి. సశేషము. జై శ్రీమన్నారాయణ.